ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో మే నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ గురించి, ఇంకా మే నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి, అలాగే మే నెల అంటే మే 1వ తేదీ నుంచి విఐపి బ్రేక్ దర్శనాలను అండ్ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని టిటిడి వారు రద్దు చేస్తున్నారా, రద్దు చేస్తే ఎప్పటి నుంచి రద్దు చేస్తారు, ఏ తేదీ వరకు రద్దు చేస్తారు, ఇలా వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టిటిడికి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా మే 2వ తేదీ శనివారం రోజుకు సంబంధించి 250 అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ కొరకు తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులు ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఏప్రిల్ 30వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి తిరుపతి అర్బన్, రూరల్ అండ్ చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే మే 2వ తేదీ శనివారం రోజు తిరుమల శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణం సేవ చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు లోకల్ కోటాలో ఈ అంగ ప్రదక్షిణం సేవకి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని రేపు సాయంత్రం 5 గంటలకు టిటిడి వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆ లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరూ కూడా ఒక్క పర్సన్ కి 500 రూపీస్ చొప్పున అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అలా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకున్నటువంటి భక్తులందరూ కూడా మే 2వ తేదీ శనివారం రోజు తిరుమలలో అంగ ప్రదక్షిణం సేవ చేసి స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత మీరు అడ్వాన్స్ గా పే చేసిన ఆ 500 రూపీస్ అమౌంట్ అనేది మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి ఆటోమేటిక్ గా 24 అవర్స్ లో రీఫండ్ అవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మే నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలు. మే 1వ తేదీన కూర్మ జయంతి, పౌర్ణమి, గరుడ సేవ. అలాగే మే 2వ తేదీన అన్నమాచార్య జయంతి. ఇంకా మే 3వ తేదీన పరాశర భట్టర్ వర్ష తిరునక్షత్రం. అలాగే మే 12వ తేదీన హనుమత్ జయంతి. మే 21వ తేదీన నమ్మాల్వార్ ఉత్సవారంభం. మే 26న వరదరాజ స్వామి వర్ష తిరునక్షత్రం. మే 30న నమ్మాల్వార్ సాత్తుమొర. ఇవన్నీ మే నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఇక నెక్స్ట్ విఐపి బ్రేక్ దర్శనాలను మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నారంట కదా, నిజమేనా అని కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ప్రతి సంవత్సరం కూడా వేసవి సెలవుల్లో తిరుమలలో భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి అధిక భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు పెద్దపేట వేస్తూ, అంటే సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడం కోసం ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను ప్రతి సంవత్సరం వేసవి రద్దీలో టిటిడి వారు రద్దు చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా మే నెలలో విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టిటిడి వారు రద్దు చేశారండి. కానీ ప్రోటోకాల్ విఐపీస్ స్వయంగా వస్తే వారికి దర్శనం కల్పిస్తారు, అంతేకాని వారి లెటర్స్ ద్వారా సాధారణ భక్తులకి ఆ సమయంలో విఐపి బ్రేక్ దర్శనాలు అనేవి కల్పించరు. అయితే తిరుమలలో మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు న్యూస్ ఛానల్స్ లో, అంటే టీవీ5, ఏబిఎన్, టీవీ9, ఎన్టీవీ ఇలా న్యూస్ ఛానల్స్ లో మాత్రమే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. కానీ ప్రస్తుతానికి, అంటే ఈ రోజు ఏప్రిల్ 29, ఇప్పటికీ కూడా టిటిడి నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. సో మే 1వ తేదీ నుంచి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తారా లేదా అనేది ఎల్లుండి, అంటే మే 1వ తేదీ లోపు తెలిసే అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ లోపు టిటిడి వారు ఒక అఫీషియల్ అప్డేట్ అయినా ఇవ్వాలి. లేదు అంటే మే 2వ తేదీ శనివారం కాబట్టి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు అనేవి కల్పిస్తారు. సో శనివారం రోజు బ్రేక్ దర్శనం కల్పించాలి అంటే ముందు రోజైనా మే 1వ తేదీ శుక్రవారం రోజు బ్రేక్ దర్శనం కొరకు లెటర్స్ ని యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి అఫీషియల్ అప్డేట్ అయినా మే 1వ తేదీ సాయంత్రం లోపు రావాలి.
రావాలి. లేదు అంటే మే 1వ తేదీ విఐపి బ్రేక్ దర్శనాలకి లెటర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేదన్నా మనకి తెలియాలి. కాబట్టి ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి టీటీడీ నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదండి. మోస్ట్లీ లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ లో కూడా మే మంత్ మొత్తం క్యాన్సిల్ చేసే అవకాశమే ఉంది. కానీ అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. దీన్ని గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ను కూడా మే 1వ తేదీ నుంచి క్యాన్సిల్ చేస్తున్నారంట కదా, నిజమేనా అని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి టీటీడీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు. కాకపోతే న్యూస్ ఛానల్స్ లో వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ఎటువంటి టోకెన్స్ లేకుండా సాధారణ భక్తులకి త్వరితగతిన ఎలా అయితే దర్శనం కల్పించారో అదే విధానాన్ని ఈ వేసవి సెలవుల్లో అంటే మే జూన్ నెలల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ను రద్దు చేసి వైకుంఠ ద్వార దర్శన విధానాన్ని అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా డైరెక్ట్ వైకుంఠం 2 ద్వారా భక్తులకి స్వామివారి దర్శనం కల్పించే విధానాన్ని ఈ వేసవి సెలవుల్లో కూడా అమలు చేయాలి అనే ఆలోచనలో టీటీడీ వారు ఉన్నట్టు న్యూస్ ఛానల్స్ లో మాత్రమే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది వచ్చింది. అంతేకాని టీటీడీ వారు మాత్రం అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని రద్దు చేస్తున్నట్టు. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించుకోగలరు. ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ అనేవి మే 1వ తేదీ నుంచి క్యాన్సిల్ చేస్తారా లేదా ప్రస్తుతం ఇస్తున్న విధానంలోనే కంటిన్యూగా ఇస్తారా అనే దానికి సంబంధించి మోస్ట్లీ రేపు మధ్యాహ్నం లోపు ఒక అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉందండి. ఎందుకు రేపు మధ్యాహ్నం లోపు తెలిసే అవకాశం ఉంది అని చెప్తున్నాను అంటే వస్తే అఫీషియల్ గా ప్రెస్ అప్డేట్ అనేది రేపటి లోపు రావాలి. రేపటి లోపు అప్డేట్ రాలేదు అనుకోండి, రేపు ఏప్రిల్ 30వ తేదీ, ఎల్లుండి మే 1వ తేదీ, రేపు తెల్లవారుజామున మే 1వ తేదీకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ రేపు తెల్లవారుజామున తిరుపతిలో ఇవ్వాలి. సో రేపు ఆ టోకెన్స్ ఇచ్చారు అంటే ఇంకా మనకి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ మే మంత్ మొత్తం కూడా కంటిన్యూ అవుతున్నట్టే కదండి. అందుకే రేపు మధ్యాహ్నం లోపు ఈ టోకెన్స్ గురించి అఫీషియల్ గా తెలిసే అవకాశం ఉంది అని చెప్తున్నాను. సో ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నారా లేదా కంటిన్యూ చేస్తారా అనే దానికి సంబంధించి మనం న్యూస్ ఛానల్స్ లో ఏ ఇన్ఫర్మేషన్ చూసినా టీటీడీ నుంచి అఫీషియల్ గా అప్డేట్ వస్తేనే మనం నమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి మార్పులు చేస్తారు, ఎట్లాంటి దర్శనాల్లో మార్పులు జరుగుతాయి అనేది టీటీడీ వారి అఫీషియల్ గా ఆ అప్డేట్ అనౌన్స్ చేస్తే కానీ మనం న్యూస్ ఛానల్స్ లో వచ్చే న్యూస్ ని నమ్మలేం కదండి. అందుకే విషయం చెప్తున్నాను అనమాట. ఏది ఏమైనప్పటికీ బ్రేక్ దర్శనాల రద్దు కావచ్చు, ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారా రద్దు చేస్తారా అనే దానికి సంబంధించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు భక్తులందరూ కూడా వేచి చూడాల్సి ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన ప్రస్తుత లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాల రద్దులకు సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.